ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. ఈ కథ వినడంతోనే హేమద్బంతుకు పట్టరాని ఆనందంతో కంఠం గద్గదమై నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండి శరీరమంతా రోమాంచితమైంది. ఇంతలో గంటలు వినిపించి మధ్యాహ్న ఆరతికి ఇద్దరు మసీదు చేరారు. భక్తులు చేతులు తడుతూ మేళతాళాలతో హారతి పాడుతున్నారు. పంతును చరచరా లాక్కుపోయి సాయికి కుడిపక్కగా శ్యామ కూర్చున్నాడు. పంత్ ఎదురుగా కూర్చున్నాడు. సాయి వారు చెప్పినదంతా విని అర్థమైందా అన్నారు. అర్థమైంది. నా చిత్తం శాంతించింది. సరైన మార్గం తెలిసింది అన్నాడు పంత్. నా పద్ధతి ఆశ్చర్యకరము. నా పద్ధతి అత్యంత ఆశ్చర్యకరము. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు అని బాబా దాని సారాంశము ఇలా చెప్పారు. ఆత్మజ్ఞానానికి నిరంతరము జ్ఞానం అవసరము. ధ్యానం వలన మనసు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనసు నిలపటమే పరమార్థము. అది కుదరకపోతే నా ఆకృతిని నగసక పర్యంతము అహర్నిశలు నీ మనసులో నిలుపుకో. నీ మనసు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించే నువ్వు, ధ్యానించబడే నేను, ధ్యానమనే క్రియ వేరుగా అనుభవం అవ్వక సర్వగతమైన చైతన్యమే అనుభవం అవుతుంది అన్నారు. ఇంతలో హారతి పూర్తయి భక్తులంతా జయ జయధ్వానాలు చేశారు. పంతు చేతిలో ప్రసాదం ఉంచుతూ బాబా, అలా చేస్తే నీ స్థితి కూడా ఈ ప్రసాదంలాగా మధురమై సర్వార్థ సిద్ధి లభిస్తుంది అన్నారు. ఈ లీల గురించి హేమద్బంతు ఇలా అంటాడు. నా మనసులో అశాంతిని రేకెత్తించి నన్ను శ్యామా ఇంటికి పంపి నాటి పారాయణ పూర్తి చేయించి శ్యామా నోట ఈ లీలను సాయే చెప్పించారు. నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవటం మన మొదటి కర్తవ్యము. అందుకే ఒకప్పుడు సాయి ఇలా అన్నారు. సద్గురువును తెలుసుకోవాలి. లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేరుకోవటానిక? మానవుడు జన్మకొచ్చింది కృపతో మృత్యువును జయించటానికి. సద్గురు లక్షణాలు ఈ వృత్తాంతంలో ఇలా కనిపిస్తాయి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన వారిని సేవించాలని వేదాలు చెప్తున్నాయి. తత్వదర్శినే సేవించాలని శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు. వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు. రాముడు తన ఆదరణ ద్వారా అదే తెలియజేశాడు. శ్రీ గురుగీత అట్టివాడే గురువని చెప్తుంది. అందుకే నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయి అన్నారు. సాయి సేవించిన గురువులాగా, సాయిబాబాలాగా, అక్కలకోట స్వామి, రమణ మహర్షులలాగా సద్గురువు ఎవరిని తన శిష్యులని తలచరు. సర్వాన్ని ఆత్మగానే దర్శిస్తారు. సాయి అందరినీ బాపు అంటే రమణ మహర్షి ప్రతిజీవిని వారు అనేవారు. అందువలన వారు ఎవరికి ఏ మంత్రమో ఉపదేశించరు. ఆధ్యాత్మిక ప్రచారము, శిష్య సేకరణ, గ్రంథరచన, ఆలయ మఠ ఆశ్రమ నిర్వహణలు చేయరు. ముముక్షువే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి, సాయి చేసినట్లు. అందుకే ఎవరి వద్ద ఉపదేశం కోసం ప్రాకులాడవద్దని ఆయన హెచ్చరించారు. అలాంటి గురువు దొరికాక ఆయనను నిష్ఠా సబూరిలతో సేవించాలి. ఒకసారి బాపు సాహెబ్ జోగ్ మసీదులో కూర్చొని సద్గురువు శిష్యుణ్ణి తన వాడంతటిగా చేస్తాడంటారు. సాయి నన్ను ఇంకా అలా చెయ్యలేదే అనుకున్నాడు. వెంటనే ఆయన నవ్వుతూ అతనిని చూసి, వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. మరొకప్పుడు అతనే ఆయన పాదాలొత్తుతూ, బాబా, నా సేవ పూర్తయినట్లు గుర్తేంటి అన్నాడు. నువ్వు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలా జీవించటమే అన్నారు సాయి. అంటే జీవిత విధానమంతా ఆయనలాగా నిర్వహించగలవాడే గురువు. ముముక్షువైన వాడే కదా ఇతరులను ఉద్ధరించగలడు. అట్టి వారంతా పూర్ణత్వం చెందకముందు లోకానికి వెళ్ళడి కారు. అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణం ఎలా అవుతుంది? పిందెకొస్తే పండెలా అవుతుంది? బాబా చెప్పిన గురుసేవా వృత్తాంతంలో సామాన్యంగా వేర్వేరని తలచబడే ధర్మంలో మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయము ఉన్నాయి. గురు శిష్యుల సంబంధాలను గురించి ఇందులో మేళవించబడి ఉంది. శ్రీ సాయి వలె నిష్ఠా సబూరిలతో గురువు అంటిపెట్టుకోగలవాడే శిష్యుడు. ఆయన గురువు వలె కేవలము తన మనోదృష్టితోనే భక్తుణ్ణి సదా కాపాడి పూర్ణుని చేయగలవాడే గురువు. సాయి వంటి గురువు లభించాక సకల శాస్త్రాల సారము భక్తులకు లీలల రూపంలో అనుభవం అవుతుంది. ఈ కాలంలో అలాంటి నిజమైన ఫకీరు చాలా అరుదు అని సాయే చెప్పారు. మనకై మనంగా కానీ, ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే గర్వం వచ్చి
సద్గురువును ఆశ్రయించలేకపోతాము. ఉపాసని బాబాలాగా, శ్రీ గురుచరిత్రలోని త్రివిక్రమ భారతిలాగా కేవలము పూర్వజన్మ పుణ్యం వలన దానిని మరలా సద్గురువు తొలగించాలి. ఇందుకు ఒక ఉదాహరణ, భగవద్గీత చక్కగా చదువుకున్నానని నానా చందార్కర్ను అందరూ గౌరవించేవారు. సాయి సన్నిధిలో తన మనసులో వికారాలు తలెత్తకుండా అతడు భగవద్గీత వల్లించుకునేవాడు. ఒకసారి అతడు వల్లిస్తున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా. అప్పుడతడు 4వ అధ్యాయంలోని 34వ శ్లోకము, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపజేప్తంతి స్తే జ్ఞానినస్తత్వ దర్శన చదివి, గురువులకు సాష్టాంగ నమస్కారము సేవ చేసి ప్రశ్నించు, అప్పుడా బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు. అప్పుడు సాయి అతనినిలా అడిగారు, పాతమంటే నమస్కారమే అయితే మరలా ప్రణి అని ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని అనడం ఎందుకు? నాకు తెలిసిన అర్థం అదే. సేవ అంటే ఏమిటి? మేమెప్పుడూ చేసేదే. జ్ఞానమనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా? అజ్ఞానమని చదివితే ఛందస్సు సరిపోతుంది, కానీ భాష్యాలేవి అలా వివరించలేదు. అయితేనేమి, అంతకంటే మంచి అర్థం వస్తే అలాగే చదవచ్చు కదా. అర్థం ఎలా సరిపోతుందో చెబుతాను. పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునునకు చెప్పడం ఏమిటి? నానాకేమీ తెలియలేదు. అతని విద్యా గర్వము అణిగింది. అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు, గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మసమర్పణ చేసుకోవాలి. అదే ప్రణిపాతం అంటే. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయటం కాక, తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని, దానిపైన తనకెట్టి అధికారమూ లేదని తలచి చేసినదే సేవ. అట్టివాడే శిష్యుడు. అతడు కేవలము మోక్షంపై కోరికతో, యోచనతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవటమే పరిప్రశ్న. వెలుగంటే చీకటిని పారద్రోలడమే, జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించటమే. శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపియే కానీ అతడే జీవుడనని, శరీరమే తానని తలచి సుఖదుఖాలకు కర్మబంధాలకు లోనవుతాడు. జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది, కానీ మాటలకు ఊహలకు అందదు. కనుక దానిని వాచా బోధించటం సాధ్యం కాదు. కాలులో గుచ్చుకున్న ముళ్ళును మరొక ముళ్ళుతో తీసినట్లు, పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు, గురువు తన బోధయనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు. అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానము శిష్యునికే అనుభవం అవుతుంది. కనుక గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానమే. సర్వము దైవస్వరూపమని తత్వద్రష్టలందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్భక్తుడు గుర్తిస్తాడు. తత్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుణ్ణి ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తాడు. అలాంటి గురువు ప్రశస్తం తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలి అన్నాడు అని చెప్పారు బాబా.